ఆఫ్ ద రికార్డ్. ఆసిఫాబాద్ రాజకీయాలు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పీఠం చుట్టూ తిరుగుతున్నాయి. అది కేవలం ఒక సాధారణ కుర్చీ కాదు, జిల్లా రాజకీయాల గమ్యాన్ని శాసించే ఒక పవర్ఫుల్ శక్తి కేంద్రం. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, అధికారం మాదని 3 ప్రధాన పార్టీలు కత్తులు నూరుతున్నాయి. తెర వెనుక సమీకరణాలు నిమిషానికో తీరుగా మారుతున్నాయి. కౌన్సిలర్ల వేట మొదలైంది. ఒకవైపు అభివృద్ధి మాట దేవుడెరుగు, కానీ గద్దె దక్కించుకోవడమే పరమావధిగా సాగుతున్న ఈ పొలిటికల్ గేమ్ ప్లాన్ ఏంటి? Let's watch. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఇప్పుడు 3 పార్టీల మధ్య నలిగిపోతున్న ఒక పొలిటికల్ ఫుట్బాల్. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మక పోరాటానికి దిగాయి. ఇక్కడ అధికారం అనేది కేవలం ఒక పదవి మాత్రమే కాదు, అది రాబోయే కాలానికి ఒక పొలిటికల్ స్టేట్మెంట్. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న అస్తం పార్టీ ఎలాగైనా ఇక్కడ పట్టు నిలుపుకోవాలని మాస్టర్ స్కెచ్లు వేస్తుంది. అధికార బలాన్ని ఉపయోగించుకొని మున్సిపాలిటీపై పట్టు సాధించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు కారు స్పీడ్ పెంచి పోగొట్టుకున్న పాత వైభవాన్ని మళ్లీ చాటుకోవాలని తహతహలాడుతుంది. గతంలో ఉన్న పట్టును కోల్పోకూడదని గులాబీ శ్రేణులు చెమటోడుస్తున్నారు. ఇక కమలం పార్టీ ఈసారి ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలని సరికొత్త హిందుత్వ అభివృద్ధి మంత్రంతో వ్యూహాలకు పదును పెడుతుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో రాజకీయం గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెర్షన్ను తలపిస్తుంది. ఎప్పుడు ఎవరు ఎటువైపు దూకుతారో తెలియని ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ నైతిక విలువలకు తావులేదు, కేవలం నెంబర్ 1 గేమ్ మాత్రమే ముఖ్యం. గెలుపు గుర్రాలను ఎక్కించుకునేందుకు పార్టీలు సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. మున్సిపాలిటీలో కీలకంగా మారిన కొందరు కౌన్సిలర్ల ఇండ్ల ముందు ఇప్పుడు పార్టీల ముఖ్య నేతలు క్యూ కడుతున్నారు. నిన్నటి వరకు చూడని వారు కూడా ఇప్పుడు నువ్వు మాకు కావాలి అంటూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తనకున్న పవర్ను పూర్తి స్థాయిలో వాడుకుంటుంది. కౌన్సిలర్లను ఆకర్షించేందుకు హామీల జల్లు కురిపిస్తుంది. మేము అధికారంలో ఉన్నాం, మాకు సహకరిస్తే మీకు కావలసిన పనులు చిటికలో చేసి పెడతాం, నిధుల వరద పారిస్తాం, మీ వార్డులను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం. ఇవి కాంగ్రెస్ నేతలు కౌన్సిలర్ల ముందు పెడుతున్న ఆఫర్లు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ కౌన్సిలర్లను తమ గూటికి చేర్చుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. అధికారం లేకపోయినా భవిష్యత్తులో వచ్చే రాజకీయ ప్రయోజనాలను ఎరగా వేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో టికెట్లు, పార్టీలో కీలక పదవులు ఇప్పిస్తామంటూ నేతలకు గాలం వేస్తున్నారు. వీరి మధ్య జరుగుతున్న ఈ లోపాయికారి ఒప్పందాలు ఇప్పుడు ఊరుమ్మడి చర్చనీయాంశంగా మారాయి. ఎవరికి వారు తామే కింగ్ మేకర్లమని భావిస్తున్నారు. టికెట్ల కోసం, పదవుల కోసం ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీంతో పార్టీ అధిష్టానాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎవరిని సంతృప్తిపరచాలి, ఎవరిని పక్కన పెట్టాలి? అసంతృప్తి నేతలు పార్టీ ఫిరాయిస్తే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలు నేతల నిద్రను చెడగొడుతున్నాయి. క్యాచ్ 22 పరిస్థితిలో పడ్డ నేతలు అటు పాతవారిని వదులుకోలేక, ఇటు కొత్త వారిని కాదనలేక సతమతమవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. నాయకుల లెక్కలన్నీ పీఠం మీదే ఉన్నాయి, కానీ పాపం పట్టణ ప్రజల కష్టాల మీద మాత్రం లేవన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కేవలం మాటలే కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధ్వంసమైన రోడ్లు, చుక్క నీరు రాక అల్లాడిపోతున్న తాగునీటి వ్యవస్థ, అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్యం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పరిశుభ్రత దైవభక్తికి పక్కన ఉంది అన్న మాట ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి వర్తించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వస్తే తప్ప నేతలకు జనం గుర్తురారా అని సామాన్యులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తున్న నేతలు ప్రాక్టికల్గా మాత్రం కేవలం కుర్చీ లెక్కలకే ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టమవుతుంది. మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కితే జిల్లా మొత్తం మీద పొలిటికల్ హోల్డ్ సాధించవచ్చనేది ప్రధాన పార్టీల వ్యూహం.
ఇది కేవలం లోకల్ బాడీ ఎన్నిక కాదు, రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఇదో సెమీఫైనల్ లేదా రిహార్సల్స్ వంటివి అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కేంద్రం ప్రభుత్వ పథకాలను, మోదీ ఇమేజ్ను నమ్ముకున్న బీజేపీ ఓవైపు, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను పెట్టుబడిగా బీఆర్ఎస్ మరోవైపు, ప్రస్తుత ప్రభుత్వ పట్టును నిరూపించుకోవాలని కాంగ్రెస్ ఇంకోవైపు, ఇలా ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. బలవంతులదే మనుగడ అన్నట్లుగా సాగుతున్న ఈ ముక్కోనపు పోరులో చివరికి గెలుపు ఎవరిది? ఆసిఫాబాద్ ప్రజల తలరాతను మార్చే సత్తా ఎవరికి ఉంది అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పీఠం కోసం సాగుతున్న ఈ పోరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఒకవైపు అధికార దాహం, మరోవైపు పట్టు నిలుపుకోవాలనే తపన. మధ్యలో హామీలు, ఆశలు, వ్యూహాలు, మధ్యలో ప్రజలు మాత్రం తమ సమస్యల పరిష్కారం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ తన పట్టును నిలుపుకుంటుందా, లేక బీఆర్ఎస్ తమ పాత కోటాను తిరిగి దక్కించుకుంటుందా, లేక బీజేపీ అనూహ్య విజయం సాధించి చరిత్ర సృష్టిస్తుందా? ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.